హలో అందరికీ. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని అయితే ట్రై చేశారా? ట్రై చేస్తుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది కర్రీ అనడం కంటే ఫ్రై అనమాట. సో, మనం ఉట్టిగా అన్నం వండుకొని దీన్ని తినేయొచ్చు దీంతో మంచిగా. ఇంకేం కూడా సైడ్ డిషెస్ అవసరం లేదనమాట. అంత బావుంటుంది ఇది టేస్ట్. సో, ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకైతే నచ్చదు. మా వారి కోసమే ఇది ఎప్పుడు చేసినా చేస్తూ ఉంటాను క్విక్‌గా. సో, తనకి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కూడా అలా కొంచెంగా చేసేసి రైస్ దాంట్లో కలిపేసి అలా పెట్టేస్తూ ఉంటాననమాట. సో, అయితే ఇవాళ ఇది చేద్దామని చెప్పి అది నా రెసిపీని మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో, ముందుగా నీట్‌గా వాష్ చేసుకొని క్యాప్సికమ్స్‌ని నీట్‌గా సన్న సన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి. అండ్ నీట్‌గా కడిగిన ఒక పాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇంక క్యాప్సికమ్ వేసేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత లిడ్ని అయితే కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి, సాఫ్ట్ అవుతాయి. సో, అయిన తర్వాత కాసేపటికి మళ్ళీ ఓపెన్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో, ఫైనల్గా ఇవంతా మంచిగా సాఫ్ట్ అయిపోయింది అని అనుకున్నప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అవంతా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా 5 to 10 మినిట్స్లో దించేస్తామని అనగా కొబ్బరి కారం అయితే వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటాను. అలా చేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. అదే ఇక్కడ వేసేసాను. సో, అలా అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా నీట్గా సిమ్లోనే మంచిగా ఫ్రై చేయాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఇవాళ మేము లంచ్కి అయితే ఇదే చేశాను. యమ్మీగా ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ కలుద్దాం. బాయ్.